నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. పొంగనూరులో మారెమ్మ ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావద్దని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు భక్తులు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా భక్తుల సహకారంతో ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇటీవల భక్తుల రాక పెరగడంతో ఆలయంపై ఎండోమెంట్ శాఖ దృష్టి సారించిందని ఆరోపించారు. ఆలయాన్ని ఎండోమెంట్కు అప్పగించేందుకు తాము సిద్ధంగా లేమని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హైకోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయంలో నిర్వహించాలనుకున్న వేలంపాటను అడ్డుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ఆర్పీఎఫ్ సంఘ నాయకులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. దాని డబ్బులు ఈ విధంగా ఎక్కడ ఏ హిందూ దేవాలయాల్లో చూసుకున్నా గానీ టోల్ అని చెప్పేసి విపరీతంగా ఏం చేస్తుంటారంటే హిందువుల యొక్క డబ్బులు దోచుకుంటారు. మీరు అంత నిజమైనటువంటి నీతిపరమైనటువంటి ఎండోన్మెంట్ శాఖ, దేవాదాయ శాఖ అయితే ఎన్నో పాడుపడినటువంటి గుళ్ళు ఉన్నాయి. ఏ గుడిని బాగు చేసినారు మీరు? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులు పాపం ఈ గుడిని ఇంతగా అభివృద్ధి చేసుకొని కాపాడుకుంటా వస్తా అంటే ఇప్పుడు ఈ గుడి మీదకి మీరు వచ్చి ఏం చేసేది ఉందా? ఇక్కడ ఇంకేం అభివృద్ధి చేస్తారు? ఇక్కడ ఆల్రెడీ అభివృద్ధి అయిపోయింది. దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని దొబ్బాలా? మీ ప్లాన్ని నిలుపుకోండి. ఎండోన్మెంట్ శాఖకు చెప్పేది ఏంటంటే అతి పురాతన రాయలవారి కాలం నాటి శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించినాడు. ఆ గుళ్ళు గోపురాలు బాగు చేయండి. ఆ డబ్బును ఆ విధంగా ఉపయోగించండి. అంతేగాని మీకు ఆదాయం అని చెప్పేసి కార్లు పోయేదానికి, కొండెక్కేదానికి, టెంకాయ కొట్టేదానికి, పొట్టెత్తలు నరికేదానికి, కోడితలు నరికేదానికి, గుళ్ళో ఎంటర్ అయ్యేదానికి, అర్చనకు, దాని తర్వాత నిమ్మకాయలకు, గుమ్మడికాయలకు ఇట్లా హిందువులు దోచుకొని మీ ఎండోన్మెంట్ శాఖ చేస్తున్నది ఏందని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని మీడియా పరంగా ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చేసి ఎండోన్మెంట్ శాఖ యొక్క అక్రమాలను నిలువరించి భక్తులను కాపాడి ఈ దోపిడీ నుంచి అరికట్టాలని చెప్పేసి మీ అందరికి విన్నవించుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీమాత్రే నమః. పొంగనూరు గ్రామ దేవత మారెమ్మ తల్లి. పొంగనూరులో జీవించేటువంటి సమస్త జనులు అంటే కుల మతాలకు అతీతంగా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడినప్పుడు అమ్మని కొలిచేటటువంటి ఆనవాయితీ ఇక్కడ ఉంది. గత సంవత్సరము విజయవాడ పక్కన ఒక హైందవ శంకారావం అనే మహత్తర కార్యక్రమము నిర్వహించడం జరిగింది. సుమారు 7-8 లక్షల పైచీలకు మంది అక్కడ ప్రత్యక్షంగాను, కోట్లాది మంది సనాతన బంధువులు పరోక్షంగాను ఆ మహత్తర హైందవ శంకారావానికి మద్దతు తెలిపారు. దాని ముఖ్య లక్ష్యము హైందవ ఆలయాల్ని స్వయం ప్రతిపత్తి కల్పించడం. ఆలయాలు అనేది ఏ రాజకీయ నిరుద్యోగులకు అడ్డాలు కాదు. ఆలయాలు అనేది ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఆ ఆలయాన్ని సంరక్షించగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ ఆలయాలు దినదిన అభివృద్ధి చెందుతాయి. ఒక ఆధ్యాత్మిక చింతన కూడా ఆ ఆలయాల్లో పెరుగుతుంది. అది కాకుండా ఆలయాలు అనేది ఒక వ్యాపార స్థావరాలుగా ఇట్లా వస్తే 10 రూపాయలు, చుట్టుకొని వస్తే 5 రూపాయలు, నేరుగా వస్తే 100 రూపాయలు, ఇట్లా టికెట్లు ధరలు నిర్ధారించి ఆలయాలు అనేది ఒక వ్యాపార స్థావరాలుగా ఏర్పాటయ్యాయి. ఈరోజు సమస్త హైందవ జనులంతా కలిసికట్టుగా ఏకదాటితో 500 సంవత్సరాల నుండి నిర్మింపబడినటువంటి ఒక రామాలయాన్ని మనం అయోధ్యలో నిర్మించుకున్నాం. అదే గవర్నమెంట్ అంటే అక్కడ ప్రభుత్వ పరిధిలో అది నిర్వహించబడడం లేదు. అది ఒక ప్రైవేట్ ట్రస్టీ అనేది ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఆ ఆలయ నిర్వహణ అనేది జరుగుతూ ఉంది. లక్షలాది మంది భక్తులు ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ శ్రీరామచంద్రుని దర్శించుకొని వస్తున్నారు. ఏదైనా ఒక టికెట్ ధర పెట్టారా?
100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 అనే ధరలు ఏమన్నా కేటాయించారా? ఎవరైనా సరే ఉచితంగా అక్కడ రాముల వారిని దర్శించుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదే ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంటే ఇలా ఉంటుంది. కాబట్టి మేము విశ్వ హిందూ పరిషత్ ఆ రోజు నుండి చెప్తున్నది, ఆలయాలకి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. ఆలయాలు ప్రభుత్వ ఆధీనాల్లో ఉండి అక్కడ వచ్చే ధనాన్ని ఇంకొక కార్యక్రమాలకు వెచ్చించడం అనేది సమంజసం కాదు. దానికి మేము ట్యాక్సులు కడుతున్నాము. ఆ ట్యాక్సుల ద్వారా ఏదైనా చేయాలంటే, రోడ్లు వేయాలంటే ఆ ట్యాక్సుల ద్వారా వేయాలా, బల్బులు వేయాలంటే దాని ద్వారా వేయాలా. మేము వేసినటువంటి ఆలయాల్లో వేసే డబ్బులు అక్కడ ఉన్నటువంటి ఆలయ అభివృద్ధికి, ధర్మ సంరక్షణకి ఉపయోగపడాలా. ఇలాంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నాము. ఇక్కడ ఆలయం కూడా గ్రామంలో చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా విలువలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి కూర్చొని మేమే దీన్ని నిర్వహించుకుంటాము అని చెప్పేటువంటి సందేశాన్ని వాళ్ళకి అందించి ముందుకెళ్ళాలి. దానికి అందరూ సహాయ సహకారాలు ఉండాలి. ఇక్కడ ప్రభుత్వము ఎండోమెంట్కి అప్పచెప్తా ఉంది అంటే ఆ రోజు నుండి ఎండోమెంట్ని వ్యతిరేకిస్తూ ఉంది విశ్వ హిందూ పరిషత్. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ మార్గదర్శనంలో మేము నడిచేవాళ్ళం. కాబట్టి ఆలయాలు అనేవి అక్కడున్నటువంటి స్థానిక పెద్దలు, అక్కడున్నటువంటి వ్యవస్థల ద్వారానే నిర్వహించబడాలని తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేసుకుంటాం. ఉన్న పుంగనూరు పట్టణం ఇది. ఈ పుంగనూరు పట్టణంలో ఇక్కడ 500 సంవత్సరాల నుంచి మా తాతలు వాళ్ళ తాతల కాడించి ఇక్కడ ఇది ఒక పుంగనూరులో అన్ని కుటుంబాలు కలిసి దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసేవాళ్ళు. ఒక దద్దలం ఉన్నప్పుడు ఇక్కడ లైట్ వేయడానికి ఒక్క గవర్నమెంట్ కానీ రాలా. మనకేమిరా అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము భక్తులు అందరూ దీవెనలతో ఒక్కొక్క రోజుకి డెవలప్మెంట్ అయింది. కాబట్టి ఆ భగవంతుని దయ వల్ల ఇప్పుడు ఎండోమెంట్ అనేది వచ్చింది. ఎందుకురా అంటే కాళ్ళు కుట్టేప్పుడు దీపం పెట్టేటప్పుడు ఎవడు రాలేదు. ఈ పొద్దు ఒక ప్రజల గురించి, ఒక భక్తుల గురించి ఇది ఇంప్రూవ్మెంట్ అవుతానే దీన్ని మీద కన్నుబడింది. మాకు దీనికి ఒక 500 సంవత్సరాల నుంచి ఇప్పుడు రెడీ అయిపోలేదు గుడి. ఇది ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోలేదు. వీళ్ళు పుస్తకాన్ని వచ్చిందే దీంట్లో ఎవరున్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది హిందువులు ఉన్నారు. ఒక సమావేశం మీటింగ్ పెట్టి, అయ్యా మేము ఈ మాదిరి వస్తున్నాము, మీకు నోటీస్ ఇస్తా ఉన్నాము, ఈ నోటీసు జారీ చేస్తున్నాము, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఏమిరా అంటే నువ్వు వచ్చి అడిగేకి చేసేకి ఉంది. ఏమిరా అంటే ఇప్పుడు పుంగనూరు పట్టణంలో చాలా గుళ్ళు ఉన్నాయి, దీపం పట్టలేని గుళ్ళు ఉన్నాయి. అవికంతా మీరు సేవలు చేస్తారా? ఇప్పుడేమో మారమ్మ గుడికి బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. కాబట్టి ఇంప్రూవ్మెంట్ అంటే భక్తులు వచ్చి అమ్మ దీవెనలు తీసుకొని అంత బండారు కోసము ఆ కరెంటుకి దానికి దీనికి వాళ్ళు వేసిన భిక్షతో డెవలప్మెంట్ అవుతుంది. ఆ అమ్మ అనుగ్రహంతో భక్తులు వచ్చి పైకి వస్తున్నారు. దీనికి ఏమిరంటే దయ ఉంచి ఎండోమెంట్ కానీ ఎవరన్నా కానీ ఆ గవర్నమెంట్ అన్నా కానీ సమావేశం మీటింగ్ పెట్టి మాకు ఇష్టం ఉంటేనే, మాకంటే ప్రజలంటే భక్తులు అందరినీ చేర్చి పుంగనూరు పట్టణంలో దీనికి ఏం చేయాలా ఏం చేయకూడదు అని ఒక సమావేశం మీటింగ్ పెట్టండి. ఇప్పుడు మేమేమి అంటే డెవలప్మెంట్ చేసి మా గుళ్ళలో వచ్చిన అమౌంట్ అన్నీ అందరికీ పంచేది. ఒక మసీదుకి కానీ ఒక చర్చికి కానీ వచ్చే ఆదాయము మాకెవడు పంచలా. హిందువు గుడికి వచ్చే ఆదాయం మటుకు ఎండోమెంట్కి ఇది ఎత్తుకొని పెట్టి దాబెట్టుకోవాలా, అందరికీ పంచాలా. ఇది ఎక్కడ న్యాయము? హిందువులకు ఒక న్యాయము, ముస్లిమ్స్కి ఒక న్యాయము, క్రిస్టియన్స్కి ఒక న్యాయమా? మా సొత్తు ఎత్తుకొని పోయి 10 మందికి పెంచి ఈరోజు ఏమిరంటే ఇది ఇంప్రూవ్మెంట్ అయింది అనేది కన్నుబడింది. ఇది పద్ధతి కాదు. దీన్ని ఏమిరంటే దయ ఉంచి మేము ఎండోమెంట్కి ఒక భక్తుడుగా నేను చెప్తున్నాను, ఎండోమెంట్కి ఇస్తే మేము ఇచ్చే అభిప్రాయం లేదు. ఒక భక్తుడుగా చెప్తా ఉన్నాను, నేను ఇచ్చే అభిప్రాయం లేదు. మేము కొన్ని తరాల నుంచి ఉన్నాం, 500 సంవత్సరాల నుంచి. అంటే నాకు 70 ఏళ్ళలో 500 సంవత్సరాల క్రితం ఎట్లా చెప్తామంటే మా తాతలు చెప్పినారు. కాబట్టి ఏమే ఇక్కడ కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, పగడాల, నానవాళ్ళ, తుంగ వాళ్ళు, గండికోట వాళ్ళు, మెట్లోళ్ళు, కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి.
ఆ రోజు నుంచి ఒక్క రాయి వేసి పెట్టుకొని భక్తులు అనుగ్రహంతో ఇప్పుడు ఇంత ఇంప్రూవ్మెంట్ అయింది. దయ ఉంచి గుడి ఎట్లుందో అట్లే ఉండేట్లుగా చూసుకున్నాము. మేము ఎట్లా నడుపుతున్నామో అలాగే మేము నడిపేదానికి అందరికీ హిందువులకి అందరికీ బతిమాలుకుంటున్నాము. అందరూ సహాయంతో మేము ఎండోమెంట్కి ఇచ్చేదానికి మాకు అభిప్రాయం లేదు. నమస్కారం.